పీడియాట్రిషియన్ డాక్టర్ షర్మిల గారు వెల్కమ్ అండి. మనం చూస్తున్నాం అటు రెండో వేవ్ ఎంత విలయతాండం సృష్టించిందో, ఇక మూడో వేవ్కి సంబంధించి ఇంకా కేసులు తగ్గిపోయాయి, ఇంకా అంతా సేఫ్ జోన్లో ఉన్నామని చాలా రాష్ట్రాలు ఆంక్షలు ఎత్తేసాయి. తెలంగాణలో 100% ఆంక్షలు ఎత్తేసారు. ఇంకా ఆంధ్రప్రదేశ్లో కొన్ని వెసులుబాట్లు ఇచ్చారు, అక్కడ కొన్ని ఆంక్షలు కొనసాగుతున్నాయి. నిన్న డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు చేసిన ప్రకటన, ఇంకా ప్రమాదం పోలేదు, ఇంకా 2 ఏళ్ళు ఉండే అవకాశం ఉంది. అటు ర్యాలీలుకి పాదయాత్రల్లో పొలిటీషియన్స్ పాల్గొనడం కానీ, మాస్కులు ఎవరు పెట్టకపోవడం కానీ, ఈ పండగలకి పబ్బాలంటూ ముందుకు వెళ్ళటం కానీ, ఇవన్నీ చూస్తుంటే ఇంకా మీ చేతుల్లో మీ ఆరోగ్యం ఉంది, మీ చేతుల్లో మీ ప్రాణం ఉందంటూ ఆయన మాట్లాడిన సందర్భం ఎట్లా చూడాలి? లవ్ సీరియస్ ఇట్ ఈజ్ అని చాలా అప్రోప్రియేట్గా చెప్పారు శ్రీనివాస్ గారు. మన క్లాస్మేట్, అందుకని గౌతమ్ శ్రీనివాస్. సో ద థింగ్ ఈస్, అది డెఫినెట్గా వార్నింగ్స్ అయినాయి. సీరో సర్వే నిన్న రిలీజ్ అయిన దాంట్లో మనకి ఎలా ఉందంటే సీరో ప్రివిలెన్స్ ఆల్మోస్ట్ 67 అని చెప్పారు, ఓవరాల్ సీరో ప్రివిలెన్స్. అండ్ హెల్త్ కేర్ వర్కర్స్లో అండ్ నాన్ హెల్త్ కేర్ వర్కర్స్ జనరల్ పాపులేషన్లో చెప్పారు. సో దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ ఫైండింగ్స్ ఏంటంటే, హెల్త్ కేర్ వర్కర్స్లో ఇంకా 10% ఆఫ్ దెమ్ ఆర్ నాట్ వ్యాక్సినేటెడ్ అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఈ నార్మల్ పాపులేషన్లో చూస్తే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అన్వాక్సినేటెడ్, వ్యాక్సిన్ తీసుకోలేదు. సో వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళల్లో ఉన్న ఈ సీరో ప్రివిలెన్స్ని మనము ప్రాబబ్లీ అది ఇమ్యూనిటీ కింద చూడకూడదు. ఎందుకంటే అది ప్రస్తుతానికి ఉంది, అంటే రీసెంట్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, లేదా పాస్ట్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, వాళ్ళకి యాంటీబాడీ లెవెల్స్ ఇంత ఉన్నాయి అని తెలిసింది, లేదా ఒకసారి ఇన్ఫెక్ట్ అయ్యారని తెలిసింది. బట్ వీళ్ళెవరు నా దృష్టిలో ఐ డోంట్ థింక్ దే ఆర్ కంప్లీట్లీ ప్రొటెక్టెడ్. వీళ్ళకి ఈ ఇమ్యూనిటీ వేన్ ఆఫ్ అయిన టైంలో కనుక ఎక్స్పోజర్ ఉంటే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది, ఆర్ బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ వ్యాక్సినేట్ అయిన వాళ్ళల్లోనే ఇన్ఫెక్షన్స్ చూస్తున్నాం. సో ఈ ఒకసారి వచ్చి తగ్గిన వాళ్ళల్లో ఇన్ఫెక్షన్ రాకూడదు అనేది లేదు. ఇవన్నీ పక్కకు పెడితే 40 crore పాపులేషన్ ఇంకా వల్నరబుల్గానే ఉంది. అది ఇమ్మీడియట్గా ఇప్పటికిప్పుడు మనం పాటించబోయే మన అప్రోప్రియేట్ ఆర్ ఇన్అప్రోప్రియేట్ బిహేవియర్తో ఇమ్మీడియట్గా వాట్ డూ యూ సే ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ ఉన్నది 40 crores-కి. అదేం చిన్న నెంబర్ కాదు. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ మనం కోవిడ్ ఇది చూస్తే రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ని చూడండి, మనని చూడండి, 2-3 పాయింట్స్ ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. ఏంటంటే మన దగ్గర సెకండ్ వేవ్లో ఆల్మోస్ట్ ర్యాంపేజ్ చేసి మనని అతలకుతలం చేసిన డెల్టా వేరియంట్, డెల్టా ఆర్ డెల్టా ప్లస్, ఇప్పుడు చాలా సేఫ్గా ఉన్నాము అని అనుకున్న కంట్రీస్లో జస్ట్ మారణ హోమం సృష్టిస్తోంది. సో దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సరే మన దగ్గర నుంచి ఇండోనేషియా, మలేషియా, బంగ్లాదేశ్ అండ్ ఈవెన్ యుఎస్లో కూడా అన్వాక్సినేటెడ్ పాపులేషన్లో డెల్టా వేరియంట్ పెద్ద థ్రెట్ అయ్యింది. సో దీని గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, రేపు ఇక్కడ నుంచి మన డెల్టా వేరియంట్ వేరే చోటకి వెళ్ళిందా, ఎక్కడి నుంచి స్టార్ట్ ఎక్కడికి వెళ్ళింది, ఇది అనవసరం. సేఫ్ అని అనుకున్న పాపులేషన్లో కూడా మళ్ళీ రిసర్జెన్స్ చూస్తున్నాం. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, వ్యాక్సిన్ తీసుకున్నారా తీసుకోలేదా అనేది ఒకటైతే, తీసుకున్న పాపులేషన్స్లో కూడా బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ రావచ్చు అనేది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే, రేపు అక్కడి నుంచి ఎక్కడైతే విపరీతమైన ర్యాంపేజ్ ఉందో, మల్టిప్లికేషన్ అవుతున్న చోట మనకి డెల్టా వచ్చినట్టుగా ఆల్ఫా బీటా కప్పాలా కాకుండా డెల్టా వచ్చినట్టు అక్కడ ఇంకొకటి, ఇప్పుడు ల్యాండా వచ్చింది, ల్యాండా కాకుండా ఇంకోటి ఏదో వస్తుంది, వచ్చి ఇది నెక్స్ట్ వేవ్ని మనకి తీసుకురాదు అనేది లేదు. డెఫినెట్ థింగ్ అది. అండ్ దీనికి మనం ఎంతవరకు, సో వీటన్నిటిలోనూ మన చేతుల్లో ఉండేది ఏంటి అని మనం గమనిస్తే 2 విషయాలు. ఆబ్వియస్గా వీలైనంత త్వరగా వ్యాక్సినేట్ చేయటం, వార్ ఫుటింగ్ మీద. ఇంకా కూడా లెస్ దాన్ 10-12% ఉంది మనది వ్యాక్సినేటెడ్, కంప్లీట్లీ వ్యాక్సినేటెడ్ పాపులేషన్. సో అండ్ డెల్టా వేరియంట్కి మీరు చూస్తే ఈ వ్యాక్సిన్స్ తీసుకున్న దాంట్లో ఫస్ట్ డోస్ తర్వాత ఉన్న ప్రొటెక్షన్ కోవిషీల్డ్ మీద చేశారు, అంటే ఆస్ట్రాజెనికా మీద చేశారు. ముందు 70% ఉన్న ప్రొటెక్షన్ ఇప్పుడు 30%కి వచ్చింది ఒకే డోస్ తీసుకున్న వాళ్ళకి. ఎఫికసీ
సో ఇది రేపు ఇంకొక వేరియంట్ వస్తుంది, దానికి ఎఫికసీ ఎలా ఉంటుందని ఎలా చెప్తాం? అవును. వేరియంట్ రాకుండా ఉండటానికి మనం చేయాల్సింది ఏంటంటే వైరస్ని ఎక్కువగా మల్టిప్లై అవనివ్వకూడదు. ఇప్పుడు ఈ 40 crore పాపులేషన్లో డెల్టా వచ్చినా ఇంకొక వేరియంట్ వచ్చినా రెప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ రెప్లికేషన్ గనక ఇంకొక ఎర్రర్ని క్రియేట్ చేస్తే విచ్ ఇస్ అ మ్యూటాంట్, దట్ డెఫినెట్లీ విల్ కాజ్ అనదర్ బిగ్ అవుట్ బ్రేక్ అండ్ హూ నోస్ ఇమ్యూన్ ఎస్కేప్. ఇవన్నీ అన్ప్రెడిక్టబుల్. మన చేతుల్లో ఉన్నది ఏంటి? వెరీ ప్రెడిక్టబుల్ థింగ్, శుభ్రంగా ఇలాగా మాస్క్ పెట్టుకొని తిరగటం. ఇది ప్రాపర్గా చెయ్యాలి. అండ్ నాన్ ఎసెన్షియల్ ట్రావెల్ చెయ్యకూడదు. చాలా మంది హాలిడేస్కి వెళ్ళిపోతున్నారు. రెండోది హాలిడేస్ కి తర్వాత ఫంక్షన్స్ నాన్ ఎసెన్షియల్ ట్రావెల్, నాన్ ఎసెన్షియల్ కాంగ్రిగేషన్స్, రిలీజియస్ కానీ లేకపోతే ఫెస్టివిటీస్ కానీ లేకపోతే అనకూడదేమో మరి పొలిటికల్ ర్యాలీస్ ఇలాంటివన్నీ లేదు. నేను డిహెచ్ ప్రస్తావించారు, అనడం అనకపోవడం అనేది కాదు. రాజకీయ ర్యాలీలను తప్పు పట్టకూడదని ఎక్కడా లేదు. ఎందుకంటే నిన్న డిహెచ్ శ్రీనివాసరావు నేరుగా డైరెక్ట్ గా అన్నారు, రాజకీయ నాయకులు ర్యాలీ నిర్వహిస్తున్నారు, పాదయాత్రలు నిర్వహిస్తున్నారు, మాస్కులు వేసుకోవట్లేదు, కోవిడ్ ప్రోటోకాల్ పాటించట్లేదని నిన్న ఆయన చేసిన హెచ్చరికల భాగం అది. అండ్ ఇంకోటి చెప్తున్నాను నేను, ఐ విల్ టెల్ యూ మై ఓన్ థింగ్. నిన్ననే నేను ఐ వాజ్ వెరీ క్యూరియస్, నాకు యాంటీబాడీస్ ఎంత ఉన్నాయా అని చెక్ చేసుకున్నాను ఒక 2 days బ్యాక్ ఆఫ్టర్ మై 2 days వ్యాక్సినేషన్. అండ్ నాకెప్పుడు దెర్ ఇస్ నో డాక్యుమెంటెడ్ ఇన్ఫెక్షన్ నాకు ఇప్పటి వరకు. సో చాలా అబిస్మల్గా లోగా ఉన్నాయి నా యాంటీబాడీస్. సో అంటే యాంటీబాడీస్కి ఇమ్యూనిటీకి డైరెక్ట్ కోరిలేషన్ ఉండదు. అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, టీ సెల్ యాక్టివేట్ అవుతుంది, దట్ విల్ బి ప్రొటెక్టివ్ అనేది ఒకటి ఉంది. కానీ ఇది ఎందుకు చెప్తున్నాను ఇంత పబ్లిక్గా అని అంటే, సో కాంప్లిసెన్స్ పనికిరాదు ఎప్పటికీ. 2 years ఆర్ ఈవెన్ మోర్ మాస్క్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, అదొకటి. అండ్ కంప్లీట్గా మనం దీన్ని గెట్ ఓవర్ అయ్యాము అని కొంతవరకు మనకి అది ఎప్పుడు జరుగుతుందంటే వ్యాక్సినేషన్ కంప్లీట్ అయిన తర్వాత. అండ్ ఈ వేవ్స్ని మనం గమనించుకుంటూ ఉండాలి. 2nd wave కంప్లీట్గా మరణ మృదంగా మోగించింది. 3rd wave ఎలా ఉంటుందా లేదా అనేది అసలు డౌటే లేదు, డెఫినెట్గా ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది, ఏ తీవ్రతలో ఉంటుంది, ఇవన్నీ మనం చూసుకోవాల్సినవి. చూసుకున్న తర్వాత దెన్ ద నెక్స్ట్ థింగ్ హ్యాస్ టు హ్యాపెన్. సో కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ అండ్ వ్యాక్సినేషన్, ఈ 2 ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. భయపెట్టాలని అనట్లేదు నేను. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ అబౌట్ ఎ చైల్డ్ చెప్తున్నాను దట్ ఐ హావ్ ట్రీటెడ్. సరే 500 మందిని ట్రీట్ చేసినప్పుడు ఒక 3-4 అడ్మిట్ చేసాము, అందరూ బాగానే డిశ్చార్జ్ అయ్యి వెళ్ళారు. బట్ ఇది మనకి కాంప్లిసెన్స్ టీచ్ చేయకూడదు కాబట్టే ఇది చెప్తున్నాను. ఒక చైల్డ్ బోన్ మ్యారో డిప్రెషన్ తోటి ఇట్స్ స్టిల్ ఫైటింగ్, సర్వైవ్ అయ్యింది, హార్ట్ ఇన్వాల్వ్ అయింది, సర్వైవ్ అయింది. బట్ చాలా ఎక్స్ట్రీమ్గా రేర్. మేము వెతుకుతున్నాం ఏంటంటే ప్రపంచంలో ఈ కేసులు ఎన్ని రిపోర్ట్ చేశారో అని. ఆ పర్టికులర్ ఫ్యామిలీ వాట్ ఇట్ ఈస్ గోయింగ్ త్రూ. ఇప్పుడు ఆ చైల్డ్కి కోవిడ్ వచ్చి ఆల్మోస్ట్ 2.5-3 months అయింది. ఇంకా కూడా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమా అని అనే స్టేట్లో ఉంది. లాంగ్ కోవిడ్ కైండ్ ఆఫ్ థింగ్. అంటే బోన్ మ్యారో డిప్రెస్ అయింది అండ్ కంప్లీట్గా అసలు వైట్ సెల్స్ ప్రొడ్యూస్ చేయట్లేదు ఆ చైల్డ్. సో దశల వారీగా ట్రీట్ చేస్తున్నాము. ఐ మీన్ గాడ్ విల్లింగ్ షీల్ రికవర్. సో ఇది ఎందుకు చెప్తున్నాను పబ్లిక్గా అంటే, ఆ ఒక్క ఫ్యామిలీ విచ్ ఈజ్ ఎఫెక్టెడ్. ఇప్పుడు 500 మందిని ట్రీట్ చేస్తే ఒకళ్ళకి అంత తీవ్రమైన చాలా బ్యాడ్ అవుట్కమ్ ఉంది. బట్ ఆ ఒక్క ఫ్యామిలీకి అది చాలా ఇంపార్టెంట్ కదా. షీఈస్ ద ఓన్లీ చైల్డ్. ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తర్వాత పుట్టిన చైల్డ్, 16 ఏళ్ల పాప. ఇంత బంధం ఉన్న పాపకి ఇప్పుడు ఇట్లా మరణం అంచుల మీద, వాట్ ఎవర్, ఐఎమ్ నాట్ సేయింగ్ డెత్, బట్ చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉంది. సో ఆ ఒక్క ఫ్యామిలీకి అది డివాస్టేటింగే కదా. సో కాంప్లిసెంట్గా ఉండద్దు, భయపెట్టాలని చూడట్లేదు, లేకపోతే ఇంకొక రకంగా కాదు. బట్ ఇట్ ఈస్ ద ఫ్యాక్ట్. కోవిడ్ డిహెచ్ వ్యాఖ్యలు కానీ భయపెట్టాలని కాదు, బట్ హెచ్చరిక జారీ చేయటం డెఫినెట్ గా అదే ఒక రకంగా 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్టుగా ఉంది. చాలా ఇంపార్టెంట్. రైట్. షర్మిల గారు, నిన్న డిహెచ్ చేసిన వ్యాఖ్యలు మరో కీలకమైంది. 2nd వేవ్లో కరోనాతో ఫ్రంట్ లైన్ వారియర్స్ అంటే వైద్యులు కానీ నర్సులు కానీ అంతా బాగా అలిసిపోయారు అని ఆయన ఒక స్టేట్మెంట్ చేశారు. నిజంగా ఇప్పుడు ఒకవేళ 3వ వేవ్ వస్తే పరిస్థితి ఏంటి, ఎలా ఎదుర్కోవాలి? డెఫినెట్. ఐ థింక్ డాక్టర్ ముఖర్జీ కూడా ఒప్పుకుంటారు. వీఆర్ రియలీ టయర్డ్, అందరూ వీఆర్ టయర్డ్. అండ్ ఇంకొకటి ఏంటంటే కంటిన్యూస్గా ఈ ఇన్ఫెక్షన్ ఎక్స్పోజర్ మూలన డ్యూరేషన్ ఆఫ్ ఇమ్యూనిటీ ఎంత ఉంటుంది మనకి, ఆఫ్టర్ ఎ వ్యాక్సిన్ బూస్టర్ అవసరమా,
ఈ డిస్కషన్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి ఓవర్ ద వరల్డ్. ఇన్ఫ్యాక్ట్ ఇజ్రాయిల్లో వాళ్ళు బూస్టర్ వ్యాక్సిన్ వితౌట్ ఎనీ ఎవిడెన్స్ ఆల్రెడీ బూస్టర్ వ్యాక్సిన్ ఇస్తున్నారు కొంతమందిలో. ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్స్టెన్సివ్గా ఇమ్యునైజ్ అయిన తర్వాత కూడా వాళ్ళకి అవుట్ బ్రేక్ మళ్ళీ మొదలైంది. ఇజ్రాయెల్ మనం ఒకప్పుడు వి కోటెడ్ ఇట్ 100% ఇమ్యునైజ్ అయిపోయారు, లేకపోతే చాలా ఫాస్ట్గా ఇమ్యునైజ్ అయిన కంట్రీ కింద చాలా వేగంగా జరిగింది. సో అలాంటి చోట్ల మళ్ళీ వాళ్ళు అవుట్ బ్రేక్ వచ్చినందుకు బూస్టర్ ఇద్దామని. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే హెల్త్ కేర్ వర్కర్స్ కూడా దే ఆర్ ఎట్ ద ఎండ్. ఫస్ట్ థింగ్ ఈజ్ బ్రేక్ లేకుండా వర్క్ చేయటం ఒకటి, రెండోది కాన్స్టెంట్లీ ఇన్ఫెక్షన్ రిస్క్లో ఉండటం. ఒకసారి ఇమ్యూనైజ్ అయ్యాము, బట్ ఆ ఇమ్యూనిటీ ఎన్నాళ్ళు మమ్మల్ని కాపాడుతుంది, ఇంకా రాబోయే వేరియంట్స్కి ఎంతవరకు అది చేస్తుంది, ఇవన్నీ డిస్కషన్స్ అన్నీ చూస్తే జస్ట్ హెల్త్ కేర్ సిస్టమ్ కొలాప్స్ అవ్వటానికి వీళ్ళ ఫెటిగ్ అంటే వీళ్ళ అలసట ఒక్కటే కాదు, కొత్త వేరియంట్ రావటానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కేసులు, నెంబర్ ఆఫ్ కేసులు. అవి ఏ రోజైతే పెరుగుతాయో టైప్ రైటింగ్, నేను ఎప్పుడు ఇదే చెప్తూ ఉంటాను, టైప్ రైటింగ్ ఎర్రర్ వచ్చినట్టుగా ఎక్కువ పేజీలు మనం టైప్ చేస్తూ ఉంటే ఎర్రర్స్ ఎక్కువ అవుతాయి. సో సిమిలర్లీ నెంబర్ ఆఫ్ కేసెస్ని కంటైన్ చేయటం చాలా ఇంపార్టెంట్, ఈవెన్ ఇఫ్ కేసెస్ ఆర్ మైల్డ్ ఆర్ అసిమ్టమాటిక్. ఎందుకంటే చెప్పినందుకు ఇదే కొత్త వేరియంట్ రాకుండా ఆపుకోగలగాలి మనం. దానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నెంబర్ ఆఫ్ కేసెస్ని కంటైన్ చేయటమే. మనం ఇమ్యునైజ్ అయిపోయాము అని మాస్క్లు వదిలేసి తిరిగితే మీకు పర్సనల్ ప్రొటెక్షన్ ఉన్నా కూడా మీరు ఇన్ఫెక్ట్ అయ్యే రిస్క్ ఉంటుంది, ఆ ఇన్ఫెక్షన్ ఇంకొకరికి స్ప్రెడ్ చేసే రిస్క్ ఉంటుంది, అండ్ నెంబర్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ పెరిగిన కొద్దీ వేరియంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకి ఫ్యూచర్ ఆఫ్ కోవిడ్ చెప్పటానికి. మ్యూటెంట్స్ ఏం రాబోతున్నాయి, వాటిని మనం ఇఫెక్టివ్గా రాకుండా ఆపటానికి ఏం చేయగలగాలి, అదొకటి. అండ్ ఎఫెక్ట్ అవ్వకుండా అన్నిటికీ చాలా సింపుల్గా మళ్ళీ బేసిక్స్కే వెళ్తున్నాం మనం. ఆ బేసిక్స్ ఏంటంటే ట్రాన్స్మిషన్ కట్ డౌన్ చేయాలి, దానికి ఒకే ఒక్కటి దట్ ఈస్ మాస్కింగ్. నువ్వు ఇమ్యునైజ్ అవ్వకపో ఇంకొకటి ట్రాన్స్మిషన్ బ్రేక్ చేసేది ఓన్లీ మాస్కింగ్ అండ్ సోషల్ కాంగ్రిగేషన్స్ని అవాయిడ్ చేయటం మాత్రమే. సో దీస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అంటే బాగా అలిసిపోయారని నేను అన్నారు కదా ఫ్రంట్ లైన్ వారియర్స్, మరి మూడో వేవ్ వస్తే సన్నద్ధంగా ఉంటారా? హ్యూమన్ రిజైలియన్స్ అనేది ఒకటి ఉంటుందండి. మనం విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఎంతవరకు సర్వైవల్ కోసం ఎంత మారగలము అనేది మనం ప్రెడిక్ట్ చేయలేని విషయం. సో డెఫినెట్గా ఆ విపత్కర పరిస్థితి వస్తే ఫ్రంట్ లైన్ వారియర్స్ ఇంకా కూడా చేస్తూనే ఉంటారు, కానీ అసలు ఆ పరిస్థితి తెచ్చుకోవటం ఎందుకు, తెచ్చుకొని ఆ తర్వాత మళ్ళీ డిస్కషన్స్ పెట్టుకోవటం ఎందుకు? ఇప్పుడు మన చేతుల్లో. అసలు నేను చెప్పాలంటే కోవిడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మనము మోస్ట్ కీలకమైన దశలో ఉన్నాం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే పీక్ ట్రాన్స్మిషన్ నుండి పీక్ డెత్స్ ఉన్నప్పుడు మనం లాక్డౌన్స్ చేసుకుంటున్నాము, చేయగలిగినంత చేస్తున్నాం. ఇప్పుడు ప్రివెంటివ్ హెల్త్ అని ఒక కాన్సెప్ట్ రీసెంట్గా స్టార్ట్ అయింది, మనం ఇంకా కూడా చేయాల్సింది. ఈ 2-3 months మనము ఒక ప్రివెంటివ్ హెల్త్ స్ట్రాటజీని నేషన్ వైడ్ అవలంబిస్తే మనకి ఇంకా ప్రాబబ్లీ కోవిడ్ నుంచి ముక్తి పొందటానికి కొద్దో గొప్ప అవకాశం ఉంది. సో మన డిసిప్లిన్ అంతా చూపించాల్సింది. డెఫినెట్ గా వ్యాక్సిన్ రాకుండా ముప్పుని మనం నివారించడం నేర్చుకోవాలి. ఈ 2-3 months మోస్ట్ ఇంపార్టెంట్ పీరియడ్ ఇన్ కోవిడ్ వార్. ఎందుకంటున్నానంటే ఇప్పుడు గనక మనం నేర్చుకుని ఎఫెక్టివ్ గా గనక థర్డ్ వేవ్ పెద్దగా రాకుండా చూసుకోగలిగితే ఇంకా మనం నేర్చుకున్నట్టు హౌ టు డీల్ విత్ ద పాండమిక్ అని. ఒకవేళ ఇప్పుడు కూడా నేర్చుకోలేదు మనం సెకండ్ వేవ్ అంతా కాజ్ చేసిన తర్వాత అని అంటే దెర్ ఇస్ నో హోప్. ఇది ఇంక ఇట్లానే ఇంకొక వేరియంట్ రావడానికి మనం హెల్ప్ చేస్తున్నాము. ఇంక డూ యూ వాంట్ టు కంటిన్యూ లైక్ దిస్? అందరికీ నేను అడిగే క్వశ్చన్ అదే. అలసిపోయాం, డస్సిపోయాం, సో అందరికి బయటపడాలని ఉంది కదా, బయటపడటానికి మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్ లోకి వచ్చాము. ఇప్పుడు మీ మాక్సిమం రిజైలియన్స్ కానీ లేకపోతే సీరియస్నెస్ కానీ లేదా మీ పేషెన్స్ కానీ చూపించాల్సిన టైం. ఇప్పుడు మీరు సడలించద్దు. కేసులు లేవు కదా అని మీరు ఇప్పుడు సడలిస్తే ఇది ఇంకా సెల్ఫ్ పర్పెచ్యుయేటింగ్, ఇంకా ఒక 6 waves 7 waves లోకి వెళ్ళిపోతాం. రైట్. షర్మిల గారు, మనకి డిబేట్
ముగించే ముందు ప్రధానంగా ఈ 3వ వేవ్కి సంబంధించి పిల్లలకి ముప్పు అని చాలా రోజుల నుంచి చర్చ జరుగుతోంది. ఈ మధ్యకాలంలో కొన్ని కేసులు పెరగడం, అందులో ఎక్కువ మంది పిల్లలు ఉండటంతోనే ఇంకా కొందరిలో భయం పెరిగింది. పిల్లల విషయంలో కొంత జాగ్రత్త అవసరం అంటారా 3వ వేవ్కి సంబంధించి బ్రీఫ్గా? యాక్చువల్గా మన దగ్గర ఉన్న డేటా అయితే పిల్లల్లో ఇప్పుడు లేటెస్ట్ సీరో ప్రివలెన్స్ సరే 50%. మధ్యలో యాక్చువల్లీ ఇంకొక ఈ స్టడీ ఒక 4,000 పీపుల్ స్టడీలో ఫస్ట్ 1,000 వాల్యూ లెట్ అవుట్ చేసినప్పుడు పిల్లల్లో అసిమ్టమాటిక్ ఇన్ఫెక్షన్స్ మూలాన అవ్వచ్చు, మైల్డ్ సిమ్టమాటిక్ ఇన్ఫెక్షన్స్ మూలాన అవ్వచ్చు. మనము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే వాళ్ళలో ఎక్కువ మందే ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయి ఉన్నారు. సో ప్రిఫరెన్షియల్ గా పిల్లల్ని ఎఫెక్ట్ చేస్తుంది అనేది అన్లైక్లీ అని అన్నారు. బట్ ఎందుకంటే నిన్నటి ICMR 4వ సీరో సర్వేలో 6 నుంచి 17 ఏళ్లలోపు పిల్లలు 50% మందిలో యాంటీబాడీస్ ఉన్నాయి. అది ఒక సేఫ్ జోనా కాదా? అది ఒక గుడ్ న్యూసా కాదా? గుడ్ న్యూస్ అంటే ఒక కైండ్ ఆఫ్ అని చెప్పొచ్చు. అయితే డెఫినెట్గా నేను చెప్పేది ఏంటంటే పిల్లల్లో వచ్చే అవకాశం ఉందా లేదా అని భయభ్రాంతులకి గురవ్వకుండా ఇది ప్రాబబ్లీ రీఅష్యూరింగ్ ఏమో కానీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరికైనా కానీ పిల్లలు ఎఫెక్ట్ అవటానికి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ వాళ్ళ చుట్టూ ఉన్న పెద్దవాళ్ళు ఇన్ఫెక్ట్ అవటం. సో ఇట్ అగైన్ బాయిల్స్ డౌన్ టు ద సేమ్ థింగ్. మనం అంతే జాగ్రత్తగా ఉండాలి, అంతే అప్రోప్రియేట్ బిహేవియర్ చేయాలి. అండ్ ఇంకొకటి మీకు ఎమోషనల్ ఆస్పెక్ట్ ఒకటి చెప్తున్నాను. మనకి తెలిసిన వాళ్ళల్లో 10 మంది అడల్ట్స్ ఎఫెక్ట్ అయినా మన రియాక్షన్ కి ఒక్క చైల్డ్ ఎఫెక్ట్ అయితే వచ్చే మన రియాక్షన్ కి తేడా ఉంటుందా లేదా? సో దట్ స్పీక్స్ ఎవ్రీథింగ్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, లైఫ్ అండ్ లైవ్లీహుడ్, ఇవి ఇంపార్టెంట్. సో వాళ్ళు లివింగ్ అండ్ లైవ్లీహుడ్ అంటారు. గవర్నమెంట్ లైవ్లీహుడ్ అండ్ లివింగ్ రెండిటి గురించి ఆలోచించాలి, కానీ ఇండివిజువల్ పర్సన్ తన లైఫ్ గురించి ఆలోచించి తను జాగ్రత్త పడితే you are a part of the society, and it helps everyone.